వై ఎంబీఏ అసలు ఎంబీఏ జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ మనం ఎంబీఏ ఎంబీఏ జాయిన్ అయ్యేటప్పుడు ఎంబీఏ జాయిన్ అయ్యే ముందే మనకి ఎంబీఏ గురించి కంప్లీట్ అవగాహన ఉండాలి. అవునా? అవును సార్ కొంచెం అవగాహన ఉండాలి, లేదంటే కష్టం. ఎందుకంటే ఎందుకు మాస్టర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్ అసలు ఈ ఎంబీఏలో ఎంబీఏకి సంబంధించి ఎంబీఏ అనేది మనం ఎందుకు తీసుకోవాలి, ఎంబీఏ తీసుకున్న తర్వాత బిఫోర్ ఎంబీఏ ఏంటి, ఆఫ్టర్ ఎంబీఏ ఏంటి, ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్లో ఎంబీఏ ఏంటి, అంటే ఎంబీఏని ఏ ఉద్దేశంతో ఎగ్జాంపుల్ ఎంబీఏని తీసుకునే ముందు నేను ఒక డిగ్రీ గ్రాడ్యుయేట్ అయ్యండి, నేను కంప్లీట్గా ఒక కంపెనీలో ఫైనాన్షియల్ మేనేజర్గా వెళ్ళాలి అని అనుకొని ఎంబీఏకి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకేనా? ఓకే సార్. నేను ఒక మార్కెటింగ్ మేనేజర్గా వెళ్ళాలి ఒక కంపెనీలో అని ఒక గోల్ పెట్టుకొని ఎంబీఏకి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ, ఓకే, నేను ఒక ఐటీ మేనేజర్గా వెళ్ళాలి ఒక కంపెనీలో అని గోల్ పెట్టుకొని ఎంబీఏ చదివేవాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు, నేను ఒక ప్రొడక్షన్ ఎస్ సార్. మేనేజర్గా వెళ్ళాలి అని గోల్ పెట్టుకొని ఎంబీఏ చదువుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను ఆపరేషన్ మేనేజర్గా ఎంబీఏకి కంపెనీస్లో జాబ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఎంబీఏ చేసేవాళ్ళు ఉంటారు. ఏది ముందుగానే ప్రే ప్లాన్డ్గా ఫ్యూచర్ని థింక్ చేసి ఫ్యూచర్లో నేను ఇలా ఉండాలి అని డిసైడ్ అయ్యి వచ్చేవాళ్ళు అలా ఉంటారు ఎంబీఏ వాళ్ళు. ఓకేనా? ఓకే సార్. కానీ ఏదో జస్ట్ సర్టిఫికేషన్ కోసమే ఎంబీఏ, నేను ఎంబీఏ చదివాను అని ఆ పేరు కోసం సర్టిఫికేషన్ కోసం వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ కంపెనీస్లోకి జాబ్ చేయాలనే ఉద్దేశం, ఆ గోల్ అనేది వాళ్ళకి లేదు కదా. అవును సార్, నిజం. అర్థమైంది అఖిలేష్? అర్థమైంది సార్. నా పని నేను చేసుకుంటాను, నాకు సర్టిఫికేట్, నేను ఎంబీఏ చేశాను. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? నేను ఎంబీఏ చేశానని చెప్పాలి కదా. చెప్తే మనకు లైఫ్ వస్తుందా? రాదు సార్. చెప్పిన దాంతో పాటు స్కిల్స్ ని నేర్చుకోవాలి, కష్టపడాలి. ఎస్. అంటే నేనేమంటున్నానంటే ఎంబీఏ చదువుతున్నప్పుడు ఒక గోల్ ఉంది. వాట్ ఈజ్ యువర్ గోల్? అసలు ఏంటి మీ గోల్ ఏంటి? మీరు ఎంబీఏ ఎందుకు జాయిన్ అయ్యారు అని నేనే క్వశ్చన్ అడిగాను అనుకోండి, దానికి ఆన్సర్ చెప్పాలా లేదా? చెప్పాలి సార్. దట్ ఈస్ వాట్ వి కాల్, దిస్ ఈజ్ ఐడియా అబౌట్ దట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఈజ్ ద ఐ థింక్ ఈజ్ ద మార్కెటింగ్ మేనేజర్, ఈజ్ ద కంపెనీ ఓనర్, ఈజ్ ద ఎంటర్ప్రినర్, ఈజ్ ద మార్కెటింగ్ మేనేజర్. So is the sometimes he is the financial manager, sometimes he is the HR manager, sometimes he is the market is the business analytics manager, sometimes he is the IT manager, sometimes production manager, sometimes operation manager, sometimes entrepreneur, sometimes is the client, sometimes project manager, sometimes AI expert. అంటే వీళ్ళిద్దరిలోనే చూస్తే దేస్ ఆర్ ద బిజినెస్ మ్యాన్స్. వాళ్ళెవరు? బిజినెస్ మ్యాన్స్, మాస్టర్స్. దేస్ ఆర్ ద మాస్టర్స్. వీళ్ళే మాస్టర్స్, వీళ్ళే బిజినెస్ మ్యాన్స్, వీళ్ళే అడ్మినిస్ట్రేటివ్ హెడ్స్. అర్థమవుతుంది దాని సింపుల్ గా డయాగ్రామ్ లో? అర్థమవుతుందా? ఈజ్ ఆడిబుల్ మై వాయిస్? సార్, యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్ సార్. ఓకే ఫైన్. సో దిస్ ఈస్ ద ఐడియా అబౌట్ దట్ కంప్లీట్ సెషన్. ఇప్పుడు ఈ సెషన్స్ లో నీకు ఇంట్రెస్ట్ ఏంటి, నీ ఒపీనియన్ చెప్పు ఈ స్క్రీన్ మీద. అంటే ఇప్పుడు నువ్వు ఎలా నాకేం చెప్దాం అనుకుంటున్నావు అంటే, నీ నుంచి నువ్వు ఇది చూసిన తర్వాత నేను నీకు ఏం చేయాలి అంటే, ఐ మీన్ దీన్ని బట్టి నువ్వేం నాకు చెప్తావు అంటే దాన్ని బట్టి నేను నీకు డిసైడ్ చేయడానికి. ఆ, నీ ఇంటెన్షన్ ఏంటి, ఏం చెప్దాం అనుకుంటున్నావు అసలు ఏంటి, ఇప్పుడు మన జరిగిన చెప్తున్నారు. సెషన్ బట్టి ఏం చెప్తావు? జరిగిన సెషన్ బట్టి ఎలా షైన్ అవ్వాలి, ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలని చెప్తున్నారు సార్. హౌ హౌ ఎస్. వీ కెన్ డెవలప్ అవర్ సెల్ఫ్, హౌ వీ కెన్ ఇంక్రీజ్ అవర్ కేపబిలిటీ టు డూ ఏ జాబ్ ఆర్ గెట్టింగ్ ఏ జాబ్. Awesome, excellent summary, excellent summary. I like you. I like your attitude. I like your response. This is I am expecting from like this kind of human resources and as an ideal candidate and right candidate. Okay, ఓకే సార్. my target never fail because of you are the right person to me. Thank you so much, Akhilesh. You are the great personality. Definitely, you will be reach your heights. The what you expected exactly. Okay, ఓకే in the సార్. world of business. ఓకే సార్, థ్యాంక్ యూ. All the best, very great person. So that's why I ఓకే. appreciated your ability and I appreciated about your behavior. Okay, ఓకే సార్. very nice, fantastic. So ఒకసారి చూడండి,
మీరు ఇచ్చేటువంటి రెస్పాన్స్, మీరు మాట్లాడేటువంటి రిప్లైయే, మీ రెస్పాన్సే మీ కెరియర్ ని బాగు చేస్తుంది. ఓకే.